ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్యభాగంలో మనకు గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకును మన కుటుంబాలకును ఇస్తున్నటువంటి వాగ్దానము, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను. మరి సొలొమోను మహారాజు, పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ దేవుని యొక్క ప్రేమను గురించి ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను. మరి ఆయన పరమజ్ఞాని అని సొలొమోనుకి ఒక బిరుదు ఉంటున్నది. అందుకే జ్ఞానమును గురించి ఈ సామెతల్లో ఎక్కువగా మరి ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో అటువంటి వారిని ఆయన ప్రేమిస్తారు. ఎవరైతే ఆయన్ని కనుగొంటారో, మరి ఆయన్ని ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో వారు ఆయన్ని కనుగొంటారు. అనగా మరి దేవుని యొక్క ప్రేమను ఇక్కడ బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమామయుడుగా ఉంటున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటున్నారు. అందుకే ఈ మాటలను, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే దేవుడు ఎవరైతే ఆయన్ను వెతుకుతారో ఆయన్ని కనుగొంటారు. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో అటువంటి వారిని ఆయన ప్రేమిస్తాడు. మరి మేలిమి బంగారం కంటేనూ అపరంజ కంటేనూ నా వలన కలుగు ఫలము మంచిది అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఎవరైతే మరి దేవుణ్ణి ప్రేమిస్తే కలిగేటువంటి ఆశీర్వాదాలు మరి 21వ వచనంలో మనం చూడగలం. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో అటువంటి వారిని ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన్ని ప్రేమించేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన్ని వెతికేటువంటి వారిగా మరి ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. ఆయన్ని మనము ప్రేమిస్తూ ఉంటున్నాము. ఆయన ప్రేమిస్తే మరి ఆస్తికి కర్తలుగా చేస్తానని మరి వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఆయన్ని ప్రేమించేటువంటి వారిగా, ఆయన్ని వెతికేటువంటి వారిగా నీవు నేను ఉండాలి. మరి ఆయన్ని ప్రేమిస్తే సమాధానం, ఎందుకనగా ఆయనలో సమాధానము దొరుకుతుంది. ఆయన్ని ప్రేమిస్తే నెమ్మది కలుగుతూ ఉంటుంది. ఎందుకనగా దేవుడు ప్రేమ స్వరూపిగా ఉంటున్నాడు. ఆయన ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. మరి ఈ లోక ప్రేమ మరి అశాశ్వతమైనటువంటిది. అందుకే అంటున్నాడు, మరి శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తుంటున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. మరి ఈ లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం, మన ఈ లోక ప్రేమ అశాశ్వతము. మరి మన దగ్గర ధనమున్నంత వరకే మనల్ని ప్రేమిస్తాం. తప్పైనటువంటి కుమారుడి కథను మనం గమనించినట్లయితే ఆ యొక్క తప్పైనటువంటి కుమారుడు ధనమున్నంత వరకు మాత్రమే స్నేహితులు అతన్ని ప్రేమించారు. ఎప్పుడైతే అతని దగ్గర ధనము మరి తరిగిపోయిందో మరి స్నేహితులు కూడా మరి విడిచిపెట్టి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి అలాంటి ప్రేమ కాదు దేవుని ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. మరి అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, కొండలను పెకిలించగలిగినటువంటి విశ్వాసమునను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడునని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఎందుకనగా ప్రేమ అన్నిటినీ తాలుతూ ఉంటుంది. ప్రేమ కలహమును మరి ఓర్చుకుంటున్నాడు. ప్రేమ కలిగి జీవించడని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నాను. నేను దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు,
దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు మనల్ని ఆయన ఆస్తికర్తలుగా చేస్తారు. ఆయన ప్రేమించేటువంటి వారిగా, ఆయన ఆరాధించేటువంటి వారిగా, ఆయన వెతికేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలు మరెక్కువగా మీకును మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.